ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము విశ్వావసు నామ సంవత్సర ఫలితాలను కూడా ఆల్రెడీ తెలియజేశాము. అదేవిధంగా గురు సంచార ఫలితాలు కూడా మనం తెలియజేశాము. అంటే అదేవిధంగా ఇప్పుడు రాహుకేతువుల యొక్క మార్పు కూడా జరుగుతుందన్నమాట. ఈ రాహుకేతువులు మే 14న ఆ క్షమించండి, మే 18న సాయంత్రం 5:10 సమయానికి ఆ రాహుకాలంలో ఈ యొక్క రాహుకేతువులు సంచారణం అవుతుంది అనమాట. అంటే స్థానచలనం అవుతున్నాయి. అంటే ఏంది, రాహు కుంభరాశి మీనరాశి నుండి కుంభరాశికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కన్యా రాశి నుండి కేతు సింహరాశికి రాబోతున్నాడు. వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటుంది? చాలా మందికి అపోహలు, చాలా మందికి భయాలు, చాలా మందికి ఏదేదో ఉంటుందన్నమాట విషయాల్లో. ఆ విషయాలు క్లారిఫై చేసుకోవాలని చాలా మందికి కూడా ఆ యొక్క ఆతృత, తెలుసుకోవడం అనేది ఒక రకమైన అలవాటుగా మారి ఉంటుంది. చాలా మంది జ్యోతిషం పైన కూడా చాలా డిపెండ్ అయి ఉన్నారు అనమాట. ఏదైనా ఒక చిన్న సన్నివేశం జరిగినా కూడా గ్రహాల పరిస్థితి వల్ల ఇలా అవుతుందా అనేసి భయపడడం జరుగుతుంటుంది అనమాట. దానికి తగినట్టు పరిష్కారాలు వెతకడం ఇప్పుడు చాలా పరిపాటైంది అనమాట. అదేవిధంగా ఈ రాహుకేతువులు అంటే మనం దాన్ని ఛాయాగ్రహాలు అంటాం అనమాట. దానికి ఒక షేప్ అనేది ఉండదు అనమాట. దానికి ఎటువంటి ఆకారం ఉండదు అనమాట. దాన్ని ఛాయాగ్రహాలు అనమాట. అది ఎప్పుడు ఏం చేస్తుందో అది అర్థం కాదనమాట. అదేవిధంగా మంచి ఫలితాలు వస్తుంది అనుకున్నాము, ఈ రాహుకేతుల మార్పుల వల్ల చెడు ఫలితాలు స్టార్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా చాలా చెడు ఫలితాలు ఉన్న సమయంలో ఈ రాహుకేతుల స్థానచలనం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తుందన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, బాగున్నది చెడగొడుతుంది, చెడిపోయిన వాటిని సరిచేస్తుంది అనమాట. ఈ యొక్క ఛాయాగ్రహాల యొక్క పని అదనమాట. చాలా సింపుల్ గా అర్థం చేసుకోండి. భయపడాల్సిన పని ఏమి ఉండదు అనమాట. ప్రతి ఒక్క దానికి కూడా ఈ భూమి పైన మన యొక్క ఋషిమునులు మనకన్నిటి కూడా కొన్ని పరిహారాలు అన్నీ ఇచ్చాడనమాట. ఒక రాశికి బాగుంది అంటే డెఫినెట్ గా 12 రాశుల్లో కొంతమందికి బాగుంటుంది, కొంతమంది బాగలేకపోవచ్చు అనమాట. ఇదంతా ఉంటుందన్నమాట. ఈ మనిషి పుట్టినప్పుడు ఈ రాహు కేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. అంటే ఏంటి, బిడ్డ పుట్టినప్పుడే ఆ బొడ్డు దారంతో పాటు పుడతారనమాట. ఆ దారాన్ని కేతు అంటాం అనమాట. అదేవిధంగా ఆ బొడ్డును కత్తిరించడం రాహు యొక్క పని అంటాం అనమాట. అక్కడి నుండి ఆ యొక్క రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఆ పుట్టిన జీవి పైన. అంటే ఇది ఆ జీవి కర్మలు ఎలా అనుభవించాలి, అక్కడ రాహుకేతువుల నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా ఒక విషయం అర్థం చేసుకోవాలి. శనిగ్రహం యొక్క తన యొక్క కర్మ ఫలితాన్ని, అది చెడు మంచిది కూడా ఈ రాహుకేతువులకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాడు అనమాట. అంటే ఇక్కడ యముడు శిక్ష విధిస్తే దాన్ని ఆచరించే వాళ్ళు వేరే ఉన్నట్టు, అదేవిధంగా ఆ యముడే నేరుగా శిక్షించాడు కదా, వాళ్ళ భటుల చేత చెప్తాడనమాట. అదేవిధంగా ఈ రాహుకేతువులకు అప్పగిస్తాడనమాట. వాళ్ళు దాన్ని శిక్షిస్తారనమాట. ఎప్పుడు శనిగ్రహము కర్మకారకుడు, అంతేగాని మంచి కానీ రెండిటికి కానీ ఈక్వల్గా ఉన్న గ్రహం అదనమాట. అదేవిధంగా ఆ శనిగ్రహం నేరుగా ఫలితాలు లేకపోయినప్పుడు వీళ్ళ చేతిలో శిక్షను అనుభవించడానికి వీళ్ళని వదులుతారనమాట. అప్పుడు మంచి ఫలితాలు అయితే మంచిది వీళ్ళు సమకూరుస్తారు, చెడైతే చెడుని సమకూరుస్తారు. వాళ్ళ యొక్క బాధ్యతను కరెక్ట్గా నిర్వహిస్తారు. రాహు ఉంటేనే బ్రహ్మాండం, చెడైన బ్రహ్మాండం, మంచి అయిన బ్రహ్మాండం అనమాట. కేతు అంటే జ్ఞానకారక గ్రహం అంటాం అనమాట. ఈ గోచారంలో ఈ కేతు యొక్క పని ఏంటంటే, ఆ మోక్షకారక గ్రహము కొన్ని మంచి చేసినప్పుడు అదేవిధంగా ఆ ఫలితాలను కత్తరిస్తూ వస్తుంది అనమాట. అది అంటే ఏవైనా తీసుకోవచ్చు. ఒక మనిషి ప్రాణం పోయిందంటే కూడా రాహు మింగడం, కేతు కట్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని ఆ దీంతో సంబంధాల విషయాల్లో వీళ్ళ యొక్క కలయికను చూస్తూ నాడీ జ్యోతిషంలో చాలా బాగా ఉంటుంది అనమాట. అది చెప్పడానికి అది బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అది నీట్గా చెప్పచ్చు. అది ఏదైనా ఉన్నప్పుడు మనిషి పుట్టుక నుంచి చావు వరకు ఎలా జరగబోతుంది, రాహుకేతుల ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేసి చెప్పచ్చు అనమాట. దీంతో ఈ ప్రతి దేవుడికి కూడా తప్పలేదు, అర్థం చేసుకోండి. ఆ దేవుడికి కూడా తప్పలేదు. ఏంది, సాయి గ్రహణాల నుండి తప్పించుకోలేకపోయినారు దేవుళ్ళు కూడా. అంటే ఆ గ్రహణాల రోజున కూడా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క జపాలు తపాలు చేయడం. దానికి మనం ఋషిములు కూడా ఆ గ్రహానికి మీరు ఇంత జపం చేస్తే దానికి 10 రెట్లు ఫలం వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఫలితాన్ని ఆస్వాదించడానికి కూడా పూజలు పునస్కారాలు చేయడం, లేదంటే ఆ టైంలో జపం చేయడం, కొన్ని విశిష్టమైన పూజలు చేయడం, ఇవంతా కూడా కార్యాలు జరుగుతుంటుంది అనమాట. ఇది
ఆ గ్రహణాలు పట్టినప్పుడు కూడా ఈ రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ను దాన్ని తగ్గించడానికి ఆ గ్రహాన్ని కొద్దిగా మనం సపోర్ట్ చేయాలన్నమాట. ఎవరైనా వీక్గా ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేస్తాం కదా, ఫైనాన్షియల్ సపోర్ట్, లేదంటే ఆకలితో వచ్చినానికి వాడికి అన్నం పెట్టడం అంతా కూడా చేస్తుంటాం. ఇది ఇట్లనే ఆ టైంలో మనం జపం చేయడం కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా రాహుకేతువులు మనం చాలా ఇంపార్టెంట్ తెలుసుకుంది అంటే ప్రతి ఒక్క దేవుడికి కూడా ఏదో ఒక రూపంలో ఆ కంఠభూషణంగాను, లేదంటే నడుముకు వడ్డాణంలాగాను, లేదంటే తన యొక్క శరీరం పైన ఆ యొక్క దేవుడు ఆ దేవుడి యొక్క ఆ భూషణంగా మారి ఉంటుంది అనమాట. అదేవిధంగా నాగుల దేవతలు, పడగెత్తి నిలబడుకున్నటువంటి దేవుడు అనంత పద్మనాభస్వామి చూస్తాము, విష్ణుమూర్తిని చూస్తాము, ఆ యొక్క ఆదిశేషుని దీనిపైన పడుకోవడం అంతా కూడా చూసామంట. అంటే సర్పానికి చాలా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఈ యొక్క దోషాలు నివృత్తి చేసుకోవడానికి కూడా చాలా పరిహారాలు ఉన్నాయన్నమాట. నార్మల్గా రాహుకేతువులకు ఉగ్రదేవతలు ఆరాధన చేయడం చాలా మంచిది అనమాట. అప్పుడు వీళ్ళ యొక్క ఆ తాకిడి తగ్గుతుంది, కొద్ది ఉపశమనం తగ్గుతుంది అనమాట. అదేవిధంగా మనం ఇప్పుడు ఎలా తెలియజేస్తున్నామంటే ప్రతి రాశికి కూడా మనం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి లగ్నానికి, అంటే ఒక రాశిలో ఒకరు పుడితే లగ్నం వేరుగా ఉంటుంది అనమాట, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అదేవిధంగా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి మనం తెలియజేస్తున్నాం అనమాట. ఈ రాహుకేతువుల ఇన్ఫ్లుయెన్స్ను మనం ఎలా అర్థం చేసుకోవాలి, దానికి మనము ఇంట్రొడక్షన్ లాగా దీన్ని చేసామన్నమాట. శని కర్మ ఫలితాలు చెప్పాము. ప్రతి ఒక్కటి కూడా మానవాళికి సర్పాలతో సంబంధం చాలా ఉందన్నమాట. మనిషికి ఈ ఛాయాగ్రహాలు తొందర ఉన్నప్పుడు మనం ఏం చేయాలని కూడా మనం తెలియజేసాము. దానికి ప్రతి ఒక్క రాశికి కూడా మనం తెలియజేసుకున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని చూసి స్కిప్ చేయకుండా చూడండి, వీడియోస్ మీకు బాగా అర్థమవుతుంది అనమాట. అది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది, దానికి పరిహారాలు ఏంటిని కూడా మనం తెలియజేసేస్తాం అనమాట. ఆ ఫలితాలు చూసుకుని మీ యొక్క ఆ యొక్క దుష్ఫలితాల నుండి బయటపడి ఆ యొక్క మంచి ఫలితాలను మీరు ఎవరికైనా మీ రాశికి బాగుంటుందని ఆస్వాదించి ఇంకంత మంచి ఫలితాలను పొందడానికి మీరు ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనే తపన ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్లకు మేము జ్యోతిష్యం నేర్పడానికి రెడీగా ఉన్నాం. దానికి తగినటువంటి రుసుము ఉంది. నాడీ జ్యోతిష్యం నేర్పుతున్నాము, ప్రశ్నాశాస్త్రాలు నేర్పుతున్నాము, గవల శాస్త్రం నేర్పుతున్నాము, అదేవిధంగా తాంబూల ప్రశ్న కూడా నేర్పుతున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు సింహరాశి వారు అయితే ఎలా ఉండబోతోంది, మీకు 7లో రాహు ఉండడం, అదేవిధంగా మీ రాశిలోని కేతు ఉండడం, ఇది అంత అనుకూలం లేని పరిస్థితి అయితే చెప్పచ్చు అనమాట. అదేవిధంగా మీకు లాభంలో గురువు ఉండడం చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది అనమాట. మీకు కోటి దోషాలు కూడా నివృత్తి గురువు అనమాట. గురువును బాగుండడం వల్ల మీకు ఎన్ని దోషాలు ఉన్నా కూడా మీకు క్లియర్ అయ్యే అవకాశం అయితే కనబడుతోంది. డబ్బులు ఇరుక్కుపోవడం, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంట్లో విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోవ్యధ, అదేవిధంగా కోపం ఎక్కువ, అదేవిధంగా లేనిపోని అపనిందలు పడడం కూడా జరుగుతుంది. డబ్బులు ఇరుక్కుపోవడం చాలా అయ్యే అవకాశం ఉంటుంది. ఫుడ్ రిలేటెడ్ తినుబండారుల విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి, ఎక్కడంటే అక్కడ పడి తినకూడదు. అదేవిధంగా ఏవి చేసినా కానీ కొద్దిగా హైజీనిక్ చూసుకుని, కొద్దిగా పూర్వపరాలు తెలుసుకుని, దాని యొక్క విషయాల గురించి తెలుసుకుని తర్వాత దాన్ని తినడం మంచిదవుతుంది. అదేవిధంగా మీరు ఎక్కువగా చాలా సమస్యలు ఉండడం కనబడుతుంది కాబట్టి సిద్ధులు మీరు ఆరాధన చేయడం మంచిది. సిద్ధులు జీవ సమాధులు అయి ఉంటే అలాంటి వారిని మీరు ఆరాధన చేయడం చాలా అనుకూలం అనమాట. వాళ్ళ నుండి మీకు అనుకూలం కనబడుతుంది. అది కూడా ఆదివారం రోజుల్లో కూడా మీరు అక్కడికి వెళ్ళడం చాలా మంచిది. దుర్గా ఆరాధన, అదేవిధంగా శివపార్వతుల ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చాలా మంచిది అవుతుంది మీకు. అదేవిధంగా ఉగ్రదేవతల ఆరాధన వల్ల కూడా మీకు ఈ యొక్క విషయాల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా విషయాలు కూడా మీకు ఇబ్బంది అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో ఇబ్బందులు, అదేవిధంగా బిజినెస్లో ఇబ్బందులు, బ్రేక్ అయ్యే అవకాశం కనబడుతుంది. చర్మ సంబంధమైన ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. అదేవిధంగా వ్యవహారాల్లో కూడా చాలా నిదానమయ్యే ఛాన్సెస్ కనబడుతోంది. ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువగా అయ్యే కనబడుతుంది. ఇది గ్రహణ దోషం లాగా ఉంటుంది. అందుకని మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా సరే ఏ పని చేయాలంటే కూడా యోచన చేసి మీరు డిసిషన్ తీసుకోవడం చాలా మంచిది. ఇంకా ఎవరైనా దగ్గరగా ఉంటే తమిళనాడు మీకు ఎవరికైనా, ఇంకా మీరు కొడుముడి అనే దేవస్థానం ఉందన్నమాట, అక్కడ ఈరోడ్ దగ్గర ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి అమ్మవారి ఆరాధన చేయడం చాలా మంచిది. అక్కడికి వెళ్ళి నీ దీపాలు వెలిగించడం, ఆరాధన చేయడం మంచిది. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఉంటారనమాట, అక్కడ ఆరాధన జరుగుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా అనుకూలమైతే ఉంటుంది. అదేవిధంగా మీకు దగ్గర ఉన్న దేవస్థానాలకు వెళ్ళడం, అక్కడ ఈ యొక్క
ఉగ్రదేవతల ఆరాధన, కాళికాదేవి ఆరాధన వల్ల, సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల అయితే మంచిది జరుగుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోవడం చాలా మంచిదని మాత్రం తెలియజేస్తున్నాను. మీకు ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నాం అనమాట. అదేవిధంగా ఈ సింహలగ్న వారికి ఎలా ఉండబోతోంది? స్థాన చలనం. అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలోనూ విజయం మీదే అవుతుంది. అదేవిధంగా ఏ సమస్య నుండి కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. బయట దేశాలకు వెళ్ళొచ్చు. సొంత స్థలంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సొంత స్థలాలు ఏదైనా డాక్యుమెంటెడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే దాని నుండి బయటపడబోతారు. ల్యాండ్ ఇష్యూస్ నుంచి రిలాక్స్ అవుతారు, రిలీఫ్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ లెవెల్లో మీకు అన్ని కూడా మంచి జరిగే అవకాశం అయితే కనబడుతోంది. రాజకీయ నాయకులకైతే చాలా మంచి సమయం అని మాత్రం చెప్పచ్చు. తర్వాత ప్రైవేట్ జాబ్స్లో ఎవరైనా పనిచేస్తుంటే వాళ్ళు కూడా అనుకూలంగా ఉంది. వాళ్ళు కూడా ఇంకా ఇంక్రిమెంట్ రావడం, తర్వాత వచ్చేసి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అంటే 10th, పియూసీ, తర్వాత అది ఇంటర్మీడియట్ అంటాం కదా, అలాగా వీళ్ళకు మెయిన్ ఎగ్జామ్స్లో చాలా అనుకూలమైతే ఉందన్నమాట. నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్కు పిల్లలకైతే చాలా మంచి సమయం అని చెప్తున్నాం అనమాట. అదేవిధంగా వయసు అయిన వారు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. బాత్రూమ్లు ఇట్లాంటి వాటిలో పడిపోవడం ఇట్లాంటివి జరుగుతుందన్నమాట. కాస్త కేర్ఫుల్గా ఉండాలని మాత్రం తెలియజేస్తున్నాం అనమాట. అందుకని మీరు మీ యొక్క పర్సనల్ జాతకాన్ని, మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీరు తెలుసుకోవడం చాలా మంచిది. అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు సరైన మీకు దారి చూపుతారు. మంచి పరిహారాలు కూడా తెలియజేస్తారు. ఎవరికైనా కలవాలనుకుంటే మమ్మల్ని కలవచ్చు. మా కాంటాక్ట్ నెంబర్లోని బిఫోర్ అపాయింట్మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ అని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రియర్ అపాయింట్మెంట్ చాలా ఇంపార్టెంట్ తెలియజేస్తున్నాము. వీకెండ్స్ అయితే కాస్త కష్టం దొరకడం, అందుకని మీరు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. సరైన పరిహారాలు తెలియజేస్తామని తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.